ఈరోజు ఒక నిమిషం जय बीसी जय जय हो बीसी 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 जय बीसी ऐक्यता भरवला बीसी ऐक्यता बीसी ऐक्यता बीसी ऐक्यता बीसी ऐक्यता जय बीसी 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 చేయండి. ఆగస్టు 7న మండల్ డే బీసీలకు ఒక పండగ రోజు. స్వాతంత్రానంతరం 40 ఏళ్ల అనంతరం బలహీన వర్గాలైన ఓబీసీలకు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల ఫలాలు అందిన రోజుది. జనతా ప్రభుత్వ ప్రధాని మొరార్జీ దేశాయ్ హయాంలో ఓబీసీల స్థితిగతులపై అధ్యయనం చేసి వారికి అందించాల్సిన సామాజిక న్యాయంపై నివేదిక అందించేందుకు నియామకమైన విందేశ్వరి ప్రసాద్ మండల్ నేతృత్వంలోని కమిషన్ సిఫారసులు ఆనాటి మరో ప్రధాని మహనీయులు కీర్తిశేషులు మాన్యశ్రీ విపి సింగ్ అమలు చేసిన దినమది. దేశ జనాభాలో ఓబీసీలు 52% ఉన్నారని, వారికి విద్య ఉద్యోగ రంగాలలో కేంద్ర ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో 27% రిజర్వేషన్లు అమలైన శుభదినమది. ప్రతి ఏటా ఆ రోజున దేశంలోని అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలు వారందరూ అదే ఆగస్టు 7 మండల్ డే నాడు దేశంలోనే ఏదో ఒక ప్రదేశంలో సమావేశమై ఓబీసీల సమస్యలపైన, వాటి పరిష్కార మార్గాలపైన విస్తృతంగా చర్చించి ఆ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపడం ఆనవాయితీ. ఈ ఏడాది మండల్ డే జాతీయ స్థాయి సభ ఆగస్టు 7న తేదీన అమృత్సర్లోనే జరగనున్నది. నాయకత్వంలో ధర్మవరంలో ఈరోజు ఓబీసీల ఐక్యత కోసం ఇక్కడ కలిసిన బీసీ సంఘ నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. కేవలం ధర్మవరం పట్టణాన్ని బలోపేతం చేసుకుంటే బీసీలో ఆఖరికి ఇండిపెండెంట్గా కూడా నిలబెట్టినా కానీ సరైన వ్యక్తిని గెలిపించుకునేటువంటి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి గట్టిగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిరవధికంగా కొనసాగిస్తాము. ధర్మవరం పట్టణాన్ని రాజకీయాలకు అతీతంగా బీసీ సోదరులందరినీ కలుపుకొని భవిష్యత్తులో బీసీలకి ఏమి కావాలా రాజ్యాంగ పరంగా ఒక పార్లమెంట్లో అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి మనకు కావాల్సిన హక్కుల కోసం పోరాడడానికి మేము చేస్తున్న ఈ కృషికి ప్రతి ఒక్కరూ బీసీ సోదరులంతా కలిసి వస్తారని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాము. జై బీసీ, జై జై బీసీ.